సోషల్ పోస్ట్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో, చాలామంది ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది క్వైట్ కామన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇన్వెస్టే కాకుండా చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళున్నారు. సో, ఎస్పెషల్లీ అట్లా చాలా రోజుల నుంచి ఇన్వెస్ట్ చేయడము, లేదంటే మనం వేరే సిటీస్ మారడము, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి మన మ్యూచువల్ ఫండ్స్ ఇనాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. మేబీ కేవైసీ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఆర్ మనం ఒక 20, 30 ఇయర్స్ బ్యాక్ మన పేరెంట్స్ ఇన్వెస్ట్ చేసుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ఫోలియోస్ ఇనాక్టివ్ అయిపోతాయి. సో, నీకు ఎలా ట్రాక్ చేయాలో తెలీదు. సో, అదొక ఇబ్బందనమాట. మనం ఇన్వెస్ట్ చేసుంటాము, వాల్యూ పెరిగుంటది. బట్ మనకు ఫోలియో ట్రాక్ చేసుకోవడానికి తెలీదు. మన ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడున్నాయి? ఏ రేట్‌లో పెరుగుతున్నాయి? నాకు కావాలంటే మళ్ళీ యాక్టివ్ ఎలా చేయాలి? వాటి డేటా ఎలా తీయాలి? అనేది కొద్దిసార్లు ఏంటంటే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉండరు. ఉండనప్పుడు ఏ ఫండ్‌లో పెట్టాను? ఎక్కడ పెట్టాను? అనేది కూడా తెలీదు. సో, అలాంటి వాళ్ళ కోసం సెబీ ఒక ఒక టూల్ తయారు చేసిందనమాట. ఆ టూల్ పేరు మిత్రా అని, MITRA. సో, ఈ జనరల్‌గా ఇవి ఎప్పుడు ఇనాక్టివ్ అవుతాయంటే కేవైసీ ఇష్యూస్ వల్ల. ఇంతకుముందు పాన్ నంబర్ మెన్షన్ చేసుండొచ్చు, రాంగ్‌గా రాసుండొచ్చు. ఇంతకుముందు పాన్ కంపల్సరీ కాదు, అలాంటి టైంలో కావచ్చు. సో, దీ మళ్ళీ ఈమెయిల్ అడ్రెస్ లేకపోవడము, ఒక్కోసారి ఫోన్ నంబర్స్ లేకపోవడము, వీటి వల్ల కూడా ఫోలియోస్ ఇనాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయి. అట్లాగే ఒక ఫోలియోలో 10 ఇయర్స్ వరకు ట్రాన్సాక్షన్స్ ఎటువంటివి లేవు. విత్‌డ్రావల్స్ కానీ, అడిషన్స్ లేనప్పుడు కూడా ఫోలియోస్ ఇనాక్టివ్‌కెళ్ళే అవకాశాలున్నాయన్నమాట. అట్లాగే కాంటాక్ట్ డీటెయిల్స్ మనము మారుతూ ఉంటాము. ఇంతకుముందు ఎక్కడో మెన్షన్ చేసుంటాము, మొబైల్ నంబర్ మార్చుంటాము, ఈమెయిల్ ఐడీ మార్చుంటాము. కొత్తవి ఇన్వెస్ట్ చేసిన దాంట్లో ఉంటాయి. బట్ పాత వాటిలో పాత నంబర్లు మెన్షన్ అయిపోయి ఉంటాయి. అలాంటి టైంలో కూడా ఇనాక్టివ్ అయిపోవచ్చు. మళ్ళీ ఒక్కోసారి ఇన్వెస్టర్ డెత్ అయినా గానీ ఆర్ అట్లాంటి టైంలో అన్‌క్లెయిమ్డ్ కూడా ఫోలియోస్ ఉండిపోవచ్చనమాట. సో, ఇవన్నిటిని ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసం ఒకటే చోట వన్ స్టాప్ రికవరీ పోర్టల్ ఏదైతుందో సెబీ మిత్రా, MITRA. సో, ఇది ఇది MITRA అంటే కూడా పేరుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ అనమాట. సో, ఇది సింగిల్ సెర్చ్ సిస్టమ్ అనమాట. ఇక్కడ మనకు కావాలి అనుకుంటే వెరీ సింపుల్. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మల్టిపుల్ ఫండ్ హౌసెస్ నుంచి డేటాని కన్సాలిడేట్ చేస్తుంది ఒక్క ప్లేస్‌కి. సో, చేసినప్పుడు ఏంటంటే నువ్వు సెర్చ్ చేసేప్పుడు మీ పాన్ నంబర్ మీద కానీ, మీ నేమ్ మీద కానీ, మీ ఫోన్ నంబర్ మీద కానీ, మీ ఈమెయిల్ నంబర్ గానీ, మీ ఫోలియో ఉంటే ఫోలియో నంబర్, ఇవి ఏ 5 ఇండికేటర్స్ వాడైనా ఎన్ని చోట్ల నీకు ఫోలియోస్ ఉన్నాయి, పాత డేటా అంతా కూడా దొరుకుతుంది. సో, నార్మల్లీ ఇనాక్టివ్ ఫోలియోస్ మీ యాప్‌ల్లో కనబడవు, ఆర్ మీ డిస్ట్రిబ్యూటర్‌కి కనబడవు, ఎవరికీ కనబడవు. అలాంటప్పుడు ఈ మిత్రా పోర్టల్ ద్వారా మీ పాన్ నంబర్‌తో సెర్చ్ చేయండి, మీ ఈమెయిల్ ఐడీతో సెర్చ్ చేయండి, మీ పాత ఫోన్ నంబర్స్‌తో సెర్చ్ చేయండి, మీ పేరుతో సెర్చ్ చేయండి. అండ్ దీని ఫోలియో నంబర్స్ ఏమైనా ఉంటే వాటితో సెర్చ్ చేస్తే ఏమైనా ఇనాక్టివ్ పోర్ట్‌ఫోలియోస్ మ్యూచువల్ ఫండ్ ఫోలియోస్ ఉన్నాయనుకో అవి కనబడతాయి. సో, వన్స్ అవి ఉన్నాయంటే మనం కావాలంటే ఏవైతే రెక్టిఫికేషన్ అవి చేసుకొని, ఆర్ పర్సన్ లేకపోతే నామినీస్ కానీ, లీగల్ ఎయిడర్స్ కానీ రీక్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయన్నమాట. సో, ఎలా పనిచేస్తుందంటే వెరీ సింపుల్. ఎంఎఫ్ సెంటర్ అనే వెబ్సైట్ ఉంటుంది. దాంట్లోకెళ్ళి మిత్రాకి లాగిన్ అవ్వచ్చు. సో, అక్కడేంటంటే లాస్ట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను చెప్పినట్టు ఈ 5 ఇండికేటర్స్ ఏవైనా సరే వాడుకొని పాన్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, ఫోలియో వాడుకొని ట్రేస్ చేయాలి. ట్రేస్ చేశాక నువ్వు ఒకసారి నీకు దొరికాయి ఫోలియోస్, అప్పుడు అప్డేట్ ఆర్ కంప్లీట్ కేవైసీ అనమాట. దానికి కావాల్సిన మీకు ఈమెయిల్ లేదు, ఆ ఫోలియోలో డీటెయిల్స్ లేనివన్నీ ఎంటర్ చేయండి. ఏవైతే డాక్యుమెంట్స్ మిస్సింగ్ ఉన్నాయో, ఐడీ ప్రూఫ్సే అనుకోండి, ఇప్పుడు ఆధార్ కంపల్సరీ అయిపోయింది, క్యాన్సిల్డ్ చెక్స్, కొత్త బ్యాంక్ అకౌంట్ కావాలి, అది మెన్షన్ చేయొచ్చు, క్యాన్సిల్డ్ చెక్స్ అప్లోడ్ చేయొచ్చు. మీరు సపోజ్ నామినీ హూ ఈజ్ సర్చింగ్ అనుకోండి, అలాంటప్పుడు డెత్ సర్టిఫికేట్, సక్సెషన్ సర్టిఫికేట్ ప్రూఫ్ కూడా సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇవి సబ్మిట్ చేశాక RTL 2 ఉన్నాయి, క్యామ్స్ కానీ, కేఫిన్టెక్ కానీ, వాటికి ఈ డీటెయిల్స్ ఇచ్చేసేస్తే అవి ఫండ్ హౌసెస్కి ప్రాసెస్ చేయమని, క్లెయిమ్ చేయమని అండ్ అమౌంట్ క్రెడిట్ చేయమని యూజువల్లీ ఫ్యూ డేస్ నుంచి ఫ్యూ వీక్స్లో రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. సో, ఈ మిత్రా పోర్టల్ ద్వారా ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాసెస్ వెరీ సింపుల్. సెర్చ్ యువర్ ఫోలియోస్. నేను చెప్పిన 5 కీ ఇండికేటర్స్తో సెర్చ్ చేయండి, మీ కేవైసీ అప్డేట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు కూడా ఏవైనా కేవైసీ చేంజెస్ ఏమున్నా అప్డేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకటి
మీ ఫోలియోస్ అన్నీ ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతాయి. సెకండ్, మనకేమైనా అయినా కానీ మన హైయర్స్ ఎవరైతే ఉన్నారో, నామినీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీలీ ఫండ్స్ అవైలబుల్ ఉంటాయి. పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్సే మన లీగల్ హైర్స్కి, మన నామినీస్కి ఇన్ ద ఈవెంట్ సంథింగ్ అయినప్పుడు వాళ్ళకి డబ్బులు ఈజీగా వెళ్ళడానికి మన పర్పస్, మన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. అందులో కూడా మనం కేవైసీ మిస్టేక్స్ ఆర్ అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు అవుతాయి అన్నమాట. అవి చేయకుండా ఇది వాడుకోవచ్చు. మళ్ళీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలంటే కన్సాలిడేటెడ్ అకౌంట్ స్టేట్మెంట్, సిఏఎస్ అంటాము. సో సిఏఎస్ కూడా యూజువల్లీ ఫండ్ హౌసెస్ ఎవ్రీ మంత్ పంపిస్తాయి. అందులో కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఒకసారి రెగ్యులర్గా చూసుకొని, అందులో మన పాన్ కార్డ్ మెన్షన్ చేస్తుందా, మన ఈమెయిల్ ఐడి మెన్షన్ చేస్తుందా, మన నామినీ నేమ్ కరెక్ట్ మెన్షన్ చేస్తుందా, అడ్రస్ కరెక్ట్ చేస్తుందా లేదా, అన్ని ఫోలియోస్ ఉన్నా చెక్ చేసుకొని ఎప్పటికప్పుడు చూసుకుంటే ఏంటంటే ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఈ మిత్రా పోర్టల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పనులు అయిపోతాయి అన్నమాట. సో సెబీ మిత్రా అనేది మంచి టూల్, దీన్ని వాడుకోండి. ఎవరైనా మీకు డౌట్స్, మీ పేరెంట్స్ కానీ మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరికైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎంఎఫ్ సెంట్రల్ ద్వారా మిత్రలో లాగిన్ అవ్వండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఫోలియో డీటెయిల్స్ తెలుసుకోండి, డబ్బులు విత్డ్రా చేసుకోండి. థ్యాంక్ యూ.